పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. మరి ఎబ్బేజ్ అనే వ్యక్తిని అందరూ తృణీకరించేవారు. వాళ్ళ తల్లే అతనికి పేరు పెట్టింది ఎబ్బేజు అని. ఎబ్బేజు అనగా వేదనాపరుడని లేదా దుఃఖాక్రాంతుడని. అంటే ఎప్పుడు ఏడుపు కొట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ప్రతి దాంట్లో అపజయాలే. స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ తృణీకరించేవారు. గేమ్స్ ఆడితే అందరూ వెలివేసేవారు. ఎవరు గేమ్స్ ఆడనిచ్చేవారు కాదు. ఏ పని చేసినా ఫెయిల్యూర్ అయ్యేవాడు. అయితే ఒకనొక దినమున ఎందుకులే నా బ్రతుకు వెధవ బ్రతుకు అని తానే విసర్జించుకున్నాడు. విసర్జించుకున్న టైంలోనే మరి ఎబ్బేజుకి యేసు ప్రభు గురించి విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో తన గదిలో తలుపు మూసుకొని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడే కదా నన్ను పుట్టించాడు, నాకెందుకు అపజయం, నన్ను పుట్టించడం నా దేవుడు నాతో ఉన్నాడు కదా అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టగానే ఎప్పుడైతే ప్రార్థిస్తాడో అందరూ కూడా ఎబ్బేజుని ఆదరించారు. ఎబ్బేజు ఈరోజు మా ఇంటికి రా, ప్రార్థన చేయవా, మా పిల్లల కోసం జాబ్ వచ్చేటట్లు ప్రార్థించావా, ఇల్లు కట్టుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అని ఎబ్బేజుని ప్రార్థన చేయమనేవారు. నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఎక్కడైతే అవమానించబడతావో అక్కడే నీకు ఘనత ఇస్తాడు నా యేసయ్య. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ కూడా మరి యేసయ్యని ప్రేమించండి, ప్రార్థించండి, మరి బైబిల్ పట్ల అవగాహన పెంచుకోండి, స్తుతి ప్రార్థన కలిపి చేయండి. నీ స్థితిగతులు మారిపోతాయి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అవర్ ఇండియా. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.